హాయ్ ఫ్రెండ్స్, పైథాన్ సిరీస్లో డే 1 చూసుకుంటే వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కొంతమందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు నేను రియల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. నేను మెసేజ్ చేశాను వాళ్ళకి, బయటికి వెళ్దామని. ఓకే అన్నారు. ఎందుకు? నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి అర్థమైంది, నేను చేసిన మెసేజ్ వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు ఓకే అని చెప్పి రిప్లై ఇచ్చారు. అలానే మనం కంప్యూటర్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఏ లాంగ్వేజ్లో అయినా దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అర్థం కాదు. ఓన్లీ కంప్యూటర్కి బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమైంది. బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్, వన్స్. ఆ జీరోస్, వన్స్ బైనరీ లాంగ్వేజ్ మనకి అర్థం కాదు. మరి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చూసుకున్నట్టయితే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక డెఫినేషన్ చూద్దాం. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ గివెన్ టు ది కంప్యూటర్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్. కంప్యూటర్కి మనం స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. దీనిలో సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా స్క్రిప్ట్ ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ మనం రాసిన కోడ్ కూడా డైరెక్ట్గా కంప్యూటర్ అర్థం చేసుకోలేదు. అది అర్థం చేసుకోవాలంటే కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ కావాలి. ఆ కంపైలర్, ఇంటర్ప్రిటర్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకొని మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది మనం ఇచ్చిన కోడ్కి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా హలో తీసుకున్నా. హలో అనేది మనకు అర్థమైంది కాబట్టి మనకి అర్థమైంది హ్యూమన్స్ కాబట్టి. కానీ హలో అనే వాడిని నేను కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మనం బైనరీ లాంగ్వేజ్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు నేను ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి హలో అని ఇస్తే కరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుంది. అలానే సింపుల్గా కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటే ఫాలో చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు అర్థమైతే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.